జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ని రద్దు చేయాలంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు. నరసింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలంటూ కేసీఆర్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు ఏజీ. ఈ రోజు లేదా సోమవారం తీర్పును వెల్లడిస్తామని హైకోర్టు తెలిపింది. ప్రస్తుతం తీర్పును రిజర్వ్ లో పెట్టింది హైకోర్టు. మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఇచ్చడానికి. ప్రణీత, ఇరుపక్షాల వాదనలు ఎలా జరిగాయి? మాజీ సీఎం కేసీఆర్ పిటిషన్ పైన ఆర్గ్యుమెంట్స్ కంక్లూడ్ అయిపోయాయి. అటు కమిషన్ తరపున వాదించినటువంటి అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డితో పాటు కేసీఆర్ తరపున వాదించినటువంటి సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ ఆదిత్య సొంది ఇద్దరు ఆర్గ్యుమెంట్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. అయితే నిన్న మొత్తం కేసీఆర్ తరపున వాదించినటువంటి న్యాయవాది వాదనలు విన్నారు. ఈరోజు కంప్లీట్గా గవర్నమెంట్ సైడ్కి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. ప్రధానంగా ఏజీ సుదర్శన్ రెడ్డి కొన్ని కీలక అంశాలు ప్రస్తావించారు. విద్యుత్ కొనుగోలు పైన అవకతవకలపైన గతంలో నిర్వహించినటువంటి అసెంబ్లీ సెషన్స్లో అప్పుడు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి జగదీష్ రెడ్డి స్వయంగా ఇందులో ఏమైనా అవకతవకలు జరిగి ఉంటే ఎంక్వైరీ కమిషన్ వేయండి అని సాక్షాత్తు మాజీ మంత్రి చెప్పారు. సో ఇప్పుడు కమిషన్ వేసిన తర్వాత ఇది బయాస్డ్ కమిషన్ అని ఎట్లా చెప్తారు అంటూ అడ్వకేట్ జనరల్ వాదన వినిపించారు. మరోవైపు మొత్తం ఈ విద్యుత్ కొనుగోలు వ్యవహారానికి సంబంధించి ఆల్రెడీ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత చాలా మంది దగ్గర నుండి వివరాలు సేకరిస్తున్నాము, చాలా మంది దగ్గర నుండి ఆధారాలు సమకూరుస్తున్నాము. ఇప్పటికే 15 మందికి పైగా వ్యక్తులు అంటే బ్యూరోక్రాట్స్ కావచ్చు, ఇతర విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తుల నుండి స్టేట్మెంట్స్ రికార్డ్ చేశాము. ఇందులో మాజీ సీఎం డి ప్రభాకర్ రావుతో పాటు అప్పుడు మాజీ మంత్రిగా ఉన్నటువంటి విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి జగదీష్ రెడ్డి నుండి సైతం వివరాలు సేకరించాము. గత సోమవారం రోజు వీరు ఎంక్వైరీ కమిషన్ ముందు హాజరయ్యి తమ దగ్గర ఉన్నటువంటి వివరాలను సమర్పించారు అంటూ కూడా అడ్వకేట్ జనరల్ చెప్పుకుంటూ వచ్చారు. అయితే గతంలో ఏదైతే మాజీ సీఎం కేసీఆర్ వ్యక్తపరిచినటువంటి అంశం ఏదైతే కమిషన్ ముందు హాజరయ్యేందుకు తమకు సమయం ఉన్నప్పటికీ ఈలోపే జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఇందులో అవకతవకలు జరిగాయనేటువంటి ఒక కంక్లూజన్కి వచ్చారు అనేటువంటిది కేసీఆర్ వ్యక్తం చేసినటువంటి ప్రధాన అభియోగం. సో దీనికి కౌంటర్గా ఏజీ ఒక వాదన తీసుకొచ్చారు. ఎక్కడ కూడా ప్రెస్ మీట్లో కానీ వీళ్ళు ఇచ్చినటువంటి 8B నోటీస్లో కానీ ఎక్కడ కూడా బయాస్డ్ లేదు అనేటువంటి దానికి సంబంధించి కొన్ని ఆర్గ్యుమెంట్స్ చేశారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉన్నప్పుడు జస్టిస్ విజయ్ భాస్కర్ రెడ్డి కేసుకు సంబంధించినటువంటి వాదనలు ఇరుపక్షాలు కూడా మెన్షన్ చేశారు. గతంలో ఇదే ఒక కమిషన్ ఏర్పాటు చేసినటువంటి క్రమంలో అప్పుడు విజయ్ భాస్కర్ రెడ్డి ఒక తీర్పు ఇచ్చారు. ఈ కమిషన్ని అట్లాగే నడిపించాలంటూ కూడా ఆయన తీర్పు ఇచ్చారు. అయితే ఇదే వ్యవహారాన్ని అటు కేసీఆర్ తరపు న్యాయవాది కూడా కోర్టు చేస్తూ ఇందులో ప్రెస్ మీట్ గతంలో జస్టిస్ కూడా పెట్టారు అనేటువంటి అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. సో ఇరువురి ఆర్గ్యుమెంట్స్ కూడా విన్న తర్వాత ఈరోజు సాయంత్రం లేదా సోమవారం రోజు తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఇప్పటికే కేసీఆర్కి ఇచ్చినటువంటి గడువు ఆల్రెడీ ముగిసింది. కానీ 19th రోజు మళ్ళీ జ్యుడిషియల్ కమిషన్ ఒక నోటీస్ ఇచ్చింది కేసీఆర్కి మళ్ళీ హాజరు కమ్మని. సో ఇప్పుడు 19th ఇచ్చినటువంటి నోటీస్ పైన కేసీఆర్ హైకోర్టుకు వచ్చారు. మరి ఈరోజు హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది, కమిషన్ అట్లాగే కంటిన్యూ చేసి కమిషన్ ముందు హాజరు కమ్మని కేసీఆర్కి చెప్తుందా లేదంటే సింగిల్ మ్యాన్ కమిషన్ను హైకోర్టు రద్దు చేస్తుందా చూడాల్సింది. రైట్ ప్రణీత.